My precious children of God, I welcome all of you to this program and I greet each one of you in the mighty name of our Lord and Savior Jesus Christ. ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు గొప్ప నామములో మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి The ఆహ్వానిస్తున్నాను. promised verse which is given to us today is from Zechariah chapter 8 verse 12. ఈ రోజు మనకి ఇవ్వబడిన వాగ్దాన వచనము జకరియా గ్రంథము 8:12 నుండి. The seed will grow well, the vine will yield its fruit, the ground will produce its crops. సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును, భూమి పండును, ఆకాశము నుండి మంచు కురియును. My children of God, what a great blessing to receive this. దేవుని బిడ్డలారా, ఇది పొందుకొనుట ఎంత ఆశీర్వాదకరము. When everything is a blessed life, what more we need in this world? మనకు అంతయు దీవెనకరంగా ఉన్నట్టయితే ఈ లోకములో ఇంకేం కావాలి? To receive this great blessing of God, we have to rely upon God and we should hold on to God for all the needs of our life. దేవుని యొక్క ఈ గొప్ప ఆశీర్వాదము మనం పొందుకోవాలి అంటే దేవుణ్ణి గట్టిగా పట్టుకొని ఆయన దీవెనలను మనం పొందుకొనగలం. Titus 3:14 says, and let our people also learn to maintain good work to meet urgent needs that they may not be unfruitful. తీతు 3:14 ప్రకారం మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు And how to నేర్చుకొనవలెను. receive God's blessings? You read John 15:5, it explains so beautifully. యోహాను సువార్త 15:5లో దేవుని దీవెనలను ఎలా పొందుకోవాలో చక్కగా వివరించబడి ఉన్నది. Jesus says, I am the vine and you are the branches. If you remain in me and I in you, you will bear much fruit. Apart from me, you can do nothing. యేసే ఇక్కడ అంటున్నారు కదా, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ Hebrews చేయలేరు. 13:15 says like this. హెబ్రీ 13:15 ప్రకారము ఈ విధంగా చెప్పబడి ఉన్నది. Through Jesus, therefore, let us continually offer to God a sacrifice of praise, the fruit of lips that openly profess His name. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలము అర్పించుదుము. Learn to offer a sacrifice of praise all the time, my children of God. ఎల్లప్పుడూ స్తుతి అర్పణను అర్పించుకొనుట నేర్చుకోవాలి ప్రియమైన బిడ్డలారా. 2 Corinthians chapter 9 verse 12 also says the same thing. 2 కొరింథీ 9:12లో కూడా అదే విషయము చెప్పబడి ఉన్నది. And Ephesians chapter 1 verse 16 and 20, let me read it to ఎఫెసీ you. పత్రిక 1వ అధ్యాయము 16 మరియు 20వ వచనాన్ని చదువుదాం. I have not stopped giving thanks for you, remembering you in my prayers. I keep asking that the God of our Lord Jesus Christ, the glorious Father, may give you the spirit of wisdom and revelation, that you may know Him better. Pray that the eyes of your heart may be enlightened, in order that you may know the hope to which He has called in His holy people. మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని దేవుని విజ్ఞాపన చేయుచున్నాను. Yes, my beloved children of God, we have to praise God from the bottom of our heart for receiving every blessing from Him. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా మరియు సేవకులారా, మన హృదయ లోతుల్లో నుండి ప్రతి దీవెనను బట్టి ఆయనకు కృతజ్ఞతలు 1 చెల్లించాలి. Thessalonians 5:18 also says the same మొదటి thing. తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5:18లో కూడా అదే By చెప్పబడింది. doing this, by praising God at all times for all His blessings, we receive a life which is full of God's abundant blessing. ఆయన దీవెనలను బట్టి ఎల్లప్పుడూ ప్రభువును స్తుతించుట ద్వారా మనం దేవుని యొక్క సమృద్ధి అయిన ఆశీర్వాదాలను And పొందుకుంటాం. also the peace and joy of the Lord will fill us every time we give Him thanksgiving. మరియు మనం కృతజ్ఞతలు చెల్లించిన ప్రతిసారి దేవుని సమాధానం సంతోష
సంతోషం మనల్ని My నింపుతుంది. friends, let us give our lives to God. స్నేహితులారా, మన జీవితాలను దేవునికి సమర్పిద్దాం. Remember the things that we have received from Him. ఆయన యుద్ధ నుండి పొందుకున్న విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. And even now, let us thank God for His mercy. ఇప్పుడు కూడా దేవుని కృపను బట్టి ఆయనకు వందనాలు Shall we చెల్లిద్దాం. pray? ప్రార్థిద్దామా? Our precious Heavenly Father, ప్రశస్తమైన పరలోకపు తండ్రి, thank you, Lord, for all the blessings you have already given to us, మీరు Father. ఇదివరకే మాకు ఇచ్చిన దీవెనలన్నిటిని బట్టి నీకు వందనాలయ్యా. Thank you, Lord, for all your goodness and ఈ mercy. మంచితనం కృప అంతటిని బట్టి Even వందనాలు. now, your people may be asking so many blessings from you, O Father. ఇప్పుడు కూడా నీ బిడ్డలు అనేక ఆశీర్వాదములను నీ యొద్ద నుండి అడుగుతూ ఉన్నారు. Supply all their needs. అవసరతలన్నిటిని Let them be తీర్చండి. blessed abundantly. సమృద్ధిగా వారు దీవించబడుదురుగా. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. My friends, are you looking for a beautiful partner in your life? నా స్నేహితులారా, మీ జీవితంలో సౌందర్యవంతమైన భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నారా? God is ready to give you a partner beautiful both inside and outside. దేవుడు అంతరంగములో బాహ్యముగా అందమైన జీవిత భాగస్వామిని మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. You can find them in our True Friend Matrimony website. ట్రూ ఫ్రెండ్ మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా మీరు కనుగొనవచ్చును. The perfect match from the background of your choice and a godly person is found there. దైవికమైన మీ ఎంపికకు తగిన వధూవరులను మీరు ఇక్కడ కనుగొనవచ్చును. Contact True Friend Matrimony website today. ట్రూ ఫ్రెండ్ మ్యాట్రిమోనీ వెబ్సైట్ ను నేడే మీరు సంప్రదించండి.